ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా తిరుగుబాటు చేశారా? ప్రశ్న వినండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా తిరుగుబాటు చేశారా? నేనంటాను ఇలాగా, వినండి. అధికారం మీద లేకపోతే అధికారి మీద మీరు ఎప్పుడైనా తిరుగుబాటు చేశారా అన్నది ప్రశ్న. చేశారా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి పోనీ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేశారా? చేశారా చేయలేదా? చేశారు. కొద్దిమంది చేసి ఉండరు. తిరుగుబాటు చేసి మీరు సాధించింది ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, పెద్దల మీద తిరుగుబాటు చేసి, అధికారం మీద తిరుగుబాటు చేసి మనం సాధించేది ఏదైనా ఉందా? ఉండదు. ఎక్కడ తిరుగుబాటు జరుగుతుందో అక్కడ నాశనం ఉండక తప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారములన్నీ కూడా దేవుడే ఇస్తాడు. నేను కోరుకున్నందువల్ల నాకు అధికారం రాదు, తెలుసా? అధికారాలు దేవుడే ఇస్తాడు. ఏ ప్రభుత్వం రావాలో, ఏ ప్రభుత్వం పరిపాలించాలో అన్నది ఎవరి సంకల్పం? మనం నిమిత్త మాత్రులమే. గద్దెక్కించేవాడు ఆయనే, గద్దె దించేవాడు ఆయనే. అయితే మనం మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అధికారానికి లోబడాలి మనం. ఎందుకు తెలుసా? అధికారాలు దేవుడే ఇస్తాడు కాబట్టి. ఒకవేళ ఆ అధికారి సరిగా పరిపాలించలేదనుకోండి, దుష్టుడిగా పరిపాలించాడు అనుకోండి, ఆ ప్రభుత్వాన్ని త్రోసివేయడం అనే దేవుని పని. వింటున్నారా? గద్దెక్కించువాడు ఆయనే, దించువాడు ఆయనే. సింహాసనమును ఎక్కించువాడు ఆయనే, సింహాసనమును త్రోసివేసేవాడు ఆయనే. వాక్యం మనం చూస్తున్నాం. వినండి, ఇక్కడ మనం చూస్తాం, మనం మాత్రం అధికారానికి లోబడాలి, అధికారికి లోబడాలి. ఒకవేళ అధికారికి లోబడకపోతే అతను నియమించింది ఎవరు? మరి అధికారికి లోబడకపోతే మనం ఎవరికి లోబడినట్టు? దేవుని నియమమును మనం అధిగమిస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ముఖ్యంగా దేవుని వాక్యము ద్వారా వెలిగించబడిన మనం లోకస్థలం కాదు కదా.